హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి టేస్టీగా చాలా క్రంచీగా ఉండే మినప జంతికలు చూపించబోతున్నాను. ఈ జంతికలు శనగపిండి వాడకుండా చాలా సింపుల్గా క్రిస్పీగా రెడీ చేసుకోవచ్చు. ఈ జంతికల రెసిపీని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను చెప్పే ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎన్ని కేజీల జంతికలు అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జంతికల రెసిపీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెసిపీని స్టార్ట్ చేసే ముందు రెసిపీకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. అందులో ఒక కప్పు మినపగుండ్లు యాడ్ చేయాలి. మినపగుండ్లు యాడ్ చేసిన తర్వాత వాటిని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఒక కప్పు మినపగుండ్లకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేయాలి. ఇలా చూపిస్తున్న విధంగా మినపగుండ్లను క్లీన్ చేసుకున్న తర్వాత 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా రిమూవ్ చేసి మూత తీసి చూస్తే మనకు మినపగుండ్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం కుక్ చేసుకున్న మినపగుండ్లు అన్నింటినీ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఒక కప్పు మినపగుండ్లకి 2 కప్పుల రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల బియ్యం పిండి మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే వాము 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా చేతిలో కొంచెం క్రష్ చేసి యాడ్ చేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ హాట్ ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకు ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయనవసరం లేదు. మనకు మినపగుండ్లు పిండితోనే మనకు డో అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా చూపిస్తున్న విధంగా సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యేలోపు జంతికల మౌల్డ్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికల మౌల్డ్లో కొద్దిగా పిండిని తీసుకొని మనం వేడి ఆయిల్లో జంతికలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా 2 వైపులా జంతికలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్ని జంతికలను కూడా సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు చాలా సింపుల్గా క్రిస్పీగా శనగపిండి వాడకుండా ఎన్ని కేజీల పిండి అయినా చాలా సింపుల్గా జంతికలను ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇలా టేస్టీగా క్రిస్పీగా గుల్లగా మనకు జంతికలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా చూపిస్తున్న విధంగా జంతికలను ప్రిపేర్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా మనం జంతికలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన అవర్ కుకింగ్ షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీలైతే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.